సంఘ మర్యాదలన్నీయు గంగగనసే మనుజ జాతికి తృప్తియే మాయమయ్యే నీతి శీల నైతిక విషయాలు చిదిరిపోయే మానవత్వం క్షీణించే మనుషులందు సంఘ మర్యాదలన్నీయు గంగగనసే మనుజ జాతికి తృప్తియే మాయమయ్యే శీల నైతిక విలువలు చితికిపోయే మానవత్వము క్షీణించే మనుషులందు మానవత్వము క్షీణించే మనుషులందు మానవత్వము క్షీణించే మనుషులందు. విద్యార్థులారా, ప్రపంచంలోని ప్రతి మానవులకు ఆహారము అవసరం. జీవితములకు సంబంధించిన అవసరాలలో అత్యంత అవసరమైనటువంటిది ఆహారం. అన్నము తిరిగినంత మాత్రమున తృప్తి పొందినటువంటి వాడు కాదు మానవుడు. తిని కడుపు నించుకున్నంత మాత్రమున అతను ఏమాత్రం కూడా సంతోషించడు. కడుపు నిండినదే కాని మనసు నిండలేదు, హృదయము పండలేదు. కనుక భుజించి కూర్చునటము మానవునికి స్వభావము కాదు. తిని తిరగాలి, తిని తిరిగి పని చెయ్యాలి. ఈ పని చేయే సమయముందా ఏమి చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేటువంటి 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఏమి చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేటువంటి యొక్క ప్రశ్నలను తాను చక్కగా విచారణ తెలిపినప్పుడు ఈ కార్యమునందు ఒక విధమైనటువంటి యొక్క విజయమును ఆనందమును అందుకోగలడు. ఈ విధమైనటువంటి పనులలో తాను ప్రపంచమును తిరిగి అందులో ఉన్నటువంటి మంచిని గుర్తించడానికి ప్రయత్నిస్తాడు. గుర్తించిన మంచిని తాను అనుభూతిలో పెట్టుకున్నట్టుకు ప్రయత్నిస్తాడు. ఆచరించినటువంటి యొక్క కర్మలలో వచ్చిన ఆనందాన్ని అనుభవిస్తాడు. తాను అనుభవించిన ఆనందమును 10 మందికి పంచుకుంటాడు. ఇది తైత్తరీయోపనిషత్తు బోధించినటువంటి ప్రధాన ఉపదేశము. అన్నముతో ప్రారంభమై ఆనందముతో అంత్యము కావటమే గీతము యొక్క పరమావధి అని. ఈ తైత్తరీయోపనిషత్తు కృష్ణ యజుర్వేదమునందలి తైత్తరీయ శాఖలో ఆవిర్భవించినటువంటిది. ఈ ఉపనిషత్తు అతి పురాతనమైనటువంటిది. కనుకనే ఈ ఉపనిషత్తునందు ప్రతి ఒక్కటి కూడాను మంత్రస్వరూపమే. మంత్రమనగా కేవలము ఓం నమో నారాయణ అనే అష్టాక్షరము కానీ, ఓం నమశివాయ అనే పంచాక్షరము కానీ ఇవి కాదు మంత్రములు. మననత్రాణ సమ్మిళితం ఇది మంత్ర అని. మననము చేసినటువంటి దానిని మనసునందు స్థిరము చేసుకున్నటువంటిదే మంత్రము. కనుక ఈ ఉపనిషత్తునందు పలికిన ప్రతి పలుకు కూడాను మంత్రస్వరూపమే. ఒక్కొక్క చిన్న పదము కూడాను మంత్రస్వరూపంగా ఆవిర్భవిస్తూ వ్యాపించుతూ పోయినది. సత్యం వద, ధర్మం చర, ఓం బ్రహ్మ, సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ, ఏకం సత్ పిత్రా బహుధా వదంతి, ఏకోహం బహుశ్యాం, ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఇవన్నీ కూడాను ఒక్కొక్క చిన్న పదముల చేతనే మంత్రస్వరూపాన్ని ధరించి జగత్తులకు వ్యాపించి మానవులకు బోధించి ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి. ఈ ఉపనిషత్తునందు మరొక విచిత్రమైనటువంటి రహస్యం. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క స్థాయి వారికి మాత్రమే సమన్వయమైంది. ఈ తైత్తిరీయోపనిషత్తు బ్రహ్మచారులకు, గృహస్థులకు, వానప్రస్థులకు, సన్యాసులకు సర్వులకు కూడాను సమత్వమై, సమన్వయమై, సమర్థంగా బోధిస్తూ ప్రతి మానవులకు కూడాను అత్యవసరమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరిస్తూ వచ్చింది. ఈ ఉపనిషత్తు బోధించినటువంటి ప్రతి బోధలు కూడాను 4 ఆశ్రమముల వారికి కూడాను అత్యవసరమైనటువంటివి. ఇందులో
మరొక ఘట్టం పంచాగ్నుల గురించి కూడాను ఇది ప్రబోధిస్తూ వచ్చింది. ఇది 5 విధములైనటువంటి అగ్ని: ఉదరాగ్ని, మందాగ్ని, కామాగ్ని, శోకాగ్ని, బడబాగ్ని. మొదటిది ఉదరాగ్ని అనగా పదము పెద్దదే కాని దీని యొక్క అర్థం చాలా చిన్నది. ఆకలి చేత తప్పింపబడేటువంటి దానికి ఇది ఉదరాగ్ని అన్నారు. మందాగ్ని అనగా అమితంగా భుజించి అజీర్ణముతో తప్పించేటువంటి దానికి మందాగ్ని అన్నారు. కామాగ్ని అనగా అనేక విధములైనటువంటి కోరికల చేతను వాంఛల చేతను తప్పింపబడేటువంటి యొక్క చిత్తమునకే ఇది కామాగ్ని అని చెప్పబడుతూ వచ్చింది. శోకాగ్ని అనగా లౌకికమైనటువంటి చింతల నిమిత్తమై లౌకికమైనటువంటి వాంఛల నిమిత్తమై శోకించటం కాదు. దైవ దర్శన నిమిత్తమై, దైవానంద నిమిత్తమై, దైవ ప్రాప్తి నిమిత్తమై తాను చింతించేటువంటి యొక్క తాపమంతి కూడాను ఇది శోకాగ్నిగా మారుతూ వచ్చింది. భగవద్గీత ఇది యావత్ ప్రపంచమునకే సర్వ మతస్థులు కూడాను అంగీకరించినటువంటి గ్రంథము. తెరిచిన తక్షణమే మొట్టమొదటి అధ్యాయము విషాదయోగము అన్నారు. ఏమిటి ఈ విషాదము? కేవలం లోక సంబంధమైనటువంటి యొక్క విషయంలో తాను విచారం చలుపుతున్నాడా? బంధుమిత్రుల నిమిత్తమే తాను శోకించుచున్నాడా? ఈ విధంగా శోకించేటువంటి దానికి యోగం అని సార్థకనామం ఎందుకు కలిగింది? కనుక భౌతిక లౌకికమైనటువంటి యొక్క సుఖదుఖ సంతోషముల నిమిత్తమై లేక భోగభాగ్యముల నిమిత్తమై ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై శోకించినటువంటి శోకము కాదు. దైవము నిమిత్తమై ధర్మ నిమిత్తమై తాను శోకమునకు గురి అయ్యాడు. ఈ యుద్ధము వల్ల అనేక ప్రాణులు నశించిపోతాయి. ఈ పురుషులు నశించిపోవటం చేత ధర్మజ్ఞాని అవతరిస్తుంది, వర్ణ సంగ్రహం ఏర్పడుతుంది, ధర్మము నశిస్తుంది. కనుక ధర్మమును లక్ష్యంనందుంచుకొని దైవాన్ని దృష్టి ఎందుంచుకొని అర్జునుడు శోకించటం చేతనే ఇది విషాద యోగంగా మారిపోయింది. అదే విధముగానే ఈ శోకాగ్ని అనగా ధనకనక వస్తువాహనాల నిమిత్తమై శోకించటం లేదు. కేవలం దైవ నిమిత్తమై ధర్మము నిమిత్తమై తాను శోకించుతూ వస్తున్నాడు. కనుకనే దీనికి శోకాగ్ని అని పేరు. బడభాగ్ని అనగా భయంకరమైనటువంటి రోగముల చేత, బాధల చేత, మరణము చేత తప్పించటము. ఈ 5 విధములైనటువంటి అగ్నులు కూడాను కేవలము భౌతికమైన శరీరములకు సంబంధించినవి మాత్రమే. తద్భిన్నమైనటువంటి యొక్క ఆత్మకు ఇది ఏమాత్రం కూడాను సంబంధము లేదు. ఈ 5 విధములైనటువంటి అగ్ని యొక్క శోకములకు కూడాను తాను సాక్షిభూతుడై ఉంటున్నాడు. ఇట్టి సాక్షిభూతత్వాన్ని జగత్తునకు చాటే నిమిత్తమై ఈ పంచాగ్నుల యొక్క ప్రమాణములను ఆధారముగా చేసుకొని ప్రజలకు బోధిస్తూ వచ్చింది ఉపనిషత్. దీని యందు మరొక రహస్యం కూడాను, అత్యంత రహస్యం కూడాను వచ్చింది. మానవులు యందు కూడాను 4 విధములైనటువంటి తరగతులుగా ఉంటున్నారు. దైవ, మానవ, దానవ, పశుత్వము అని. ఈ దైవ, మానవ, అసుర, పశుత్వములకు ఉండినటువంటి తత్వంలో మానవ దైవము అని మొట్టమొదటిది. దైవం మానుష రూపేణ అనగా బ్రహ్మతిష్ట భవో విష్ణు. బ్రహ్మతిష్ట హృదయమునందు విష్ణు స్వరూపంగా ధరించి ఉంటుండాలి. దైవత్వమును హృదయమునందు నింపుకొని సర్వకర్మలు కూడాను దైవ ప్రీత్యార్థంగా ఆచరించి సర్వుల యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వమే తన యందు కూడాను ఉన్నదని విశ్వసించి దయా ప్రేమల చేత సర్వ ప్రాణులను కూడాను ప్రేమించి ఈ విధమైనటువంటి ఏకాత్మ భావమును విశ్వసించి తన యొక్క జీవితమును దైవార్పితమైన భావముతో ఆచరించడమే ఇది మానవ దైవత్వము అని. రెండవది మానవ మానవత్వము. సత్యధర్మ భవో మత్య అనగా ఈ మిథ్యలోకములో సత్యము ధర్మమును
దృష్టి యందు ఉంచుకొని ఈ సత్య ధర్మములను ప్రచార ప్రబోధములు సలుపుతూ దయా కరుణ ముదిములతో జనులను ప్రేమిస్తూ కేవలము మానవుడు మానవత్వాన్ని పోషించుకునే నిమిత్తమై అవతరించిన వాడని గుర్తిస్తూ మానవుడు మానవుడిగా జీవించాలి అనేటువంటి యొక్క విషయాన్ని తాను అర్థం చేసుకొని దాన ధర్మములు ఆచరిస్తూ మనోవాక్ కర్మలను ఏకత్వము గావించుకుంటూ తన యొక్క జీవితమును గృహస్థుడుగా ఉండినప్పటికీ కర్తవ్య కర్మలు నిర్వర్తించుకుంటూ దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని మానవ ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చేటువంటిది. ఇది మానవత్వము అని. ఇంకా మానవ దానవత్వము. ఇక్కడ సురాపానం భవో దానవ. తాను కేవలము సురాపానము గావించుకుంటూ జీవులను హింసించుకుంటూ స్వార్థ సప్రయోజన నిమిత్తమై పరులను బాధించుకుంటూ తన యొక్క తృప్తిని తాను గావించుకుంటూ కేవలం దయారహితుడై ప్రేమరహితుడై కరుణారహితుడై కేవలము స్వార్థ స్వప్రయోజనం జీవితమే గడపటం, ఇది కేవలము ఒక దానవత్వములుగా రూపొందింపుకుంటూ వచ్చింది ఉపనిషత్తు. ఇంకా మానవ పశుత్వము. జ్ఞానేన శూన్య పశుభి సమాన అనగా పశుత్వం అనగా ఏమిటి? ఇంద్రియానుభవమే జీవిత లక్ష్యమని, ఇంద్రియముల యొక్క భోగమే తన యొక్క జీవిత పరమావధి అని, పుట్టిన మొదలుకొని గిట్టున్నంత వరకు కూడాను ఇంద్రియ భోగములనే అనుభవించుకుంటూ ఆహారాన్ని భయ నిద్రాదులతో జీవితమును గడుపుకుంటూ ఈ విధమైనటువంటి యొక్క జీవితాల్లో తన యొక్క మనుష్యత్వమనే మర్చిపోవటము. ఆహార నిద్ర భయ మైదునాదులు పశువులకు మనుషులకు సమానమే. పశువులకు మనుషులకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? జ్ఞానేన శూన్య పశుభి సమాన. నిత్యానిత్య విషయ పరిశీలన శూన్యమైనప్పుడే తాను పశువుతో సమానమవుతుంది. ఈ నిత్యానిత్య పరిశీలన చేయటం ఎప్పుడు చేయటం లేదు. స్వార్థము సప్రయోజనము హృదయముతో నింపుకున్నటువంటి వ్యక్తి మాత్రమే ఈ యొక్క నిత్యానిత్య విషయ పరిశీలనకు పూనుకొనడు. కనుక పశుత్వమనగా మానవుడిగా ఉండి పశు ప్రవర్తన యందు పశుగుణములు యందే జీవితమును అంకితం గావించుకోవటం. మానవుడు శ్రేష్టమైనటువంటి యొక్క దైవత్వాన్నైనా పొందటం సరైన ఉత్తమ మార్గం. అట్టి దైవత్వాన్ని పొందుటకు సాధ్యము కానప్పుడు మానవుడు మానవత్వాన్నైనా కూడా పొంది జీవితాన్ని సార్థకం గావించుకోవటం ఇది ఒక ధన్యము. కానీ మానవుడు దానవుడిగాను పశువుగాను మారటము ఇది మహా విరుద్ధమైనటువంటి యొక్క ధర్మము. ఈ విధమైనటువంటి చర్యలు ఈనాడు జగత్తునందు వ్యాపించిపోవటం చేతనే మానవత్వం అనేటువంటిదే మరుగుపడిపోతుంటుండాలి. నీతి నిజాయితీలే శూన్యమైపోయినవి. సంఘ మర్యాదలు అంతకంటే నిర్మూలమైపోయినవి. సంఘం అంటే ఏమిటో తాను అర్థం చేసుకోలేని పరిస్థితి యందు జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు. సంఘమనగా కేవలం తలల యొక్క చేరికే సంఘముగా భావిస్తున్నాడు. కాదు కాదు, సంఘమనగా అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తింపజేసేటువంటిది సంఘము. అందరూ కలిసి ఏక భావము ఏక కర్మను ఆచరించి ఆ కర్మల యొక్క ఫలితమును ఏకాత్మగా భావించి అందరూ అనుభవించుకోవటమే సంఘం యొక్క ప్రధాన ధర్మము. మానవుని యొక్క నిజమైనటువంటి సుఖము సంఘం ద్వారానే అనుభవించడానికి వీలవుతుందనే సత్యాన్ని గుర్తించడమే సంఘం యొక్క అంతరార్థము. సంఘమే లేకుండినా తానే లేడు. తన సుఖ సంతోషములన్నీ కూడాను సమాజంపైనే ఆధారపడి ఉంటుండాలి. ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే తన స్వార్థము స్వప్రయోజనములకు మాత్రమే ప్రయత్నపూర్వకంగా పాటుపడతాడు. కనుక తైత్తిర్యోపనిషత్తు ఈ పంచాగ్నుల యొక్క ప్రమాణమును 4 తరగతుల యొక్క మానవులను చక్కగా వివరించి విద్యార్థులు గురుకులమునందు తన యొక్క విద్యను అభ్యసింపజేసుకుని విద్యను పూర్తిగా గావించుకొని గృహస్థాశ్రమంలో ప్రవేశించేటువంటి సమయమునందు పిల్లలను అధ్యాపకులు చెంత చేర్చుకొని వారు భవిష్యత్తులో ఏ విధమైన జీవితాన్ని గడపవాలని వారికి ఉపదేశములు గావించినటువంటిదే ఈ తైత్తిరీయోపనిషత్తు. ఇందులో ప్రేయో మార్గం అని ఒకటి, శ్రేయో మార్గం అని ఒకటి. ప్రేయో మార్గం అనగా కేవలము అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి యొక్క ఇంద్రియముల యొక్క ఫలితం. ఇవి తాత్కాలికమైనటువంటి సుఖములు, ఇవి అనిత్యములు అసత్యములు అనేటువంటివి. ఇట్టి ప్రేయో మార్గమునే ప్రజలు అనేక మంది ఆశిస్తూ ఉంటారు. కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క శ్రేయో మార్గమును అనేక మంది ఆశించటం లేదు. కారణమేమనగా ఇవి కొంతకాలం తీసుకుంటుంటాయి.
మానవుని యొక్క జీవితము అంత ఆలస్యంగా జీవించడానికి తాను అంగీకరించడు. మానవుడు అన్నింటి ఎందుకును వేగం చాలా అధికంగా ఉంటుంటాడు. అన్నింటి కూడా పరుగులు ఉంటాడు మానవుడు. ఆశించేటువంటి ఆశలు ఎందుకును తనకు అనుకూలమైనటువంటి ఆశలను మాత్రమే దృష్టి ఎందుంచుకుంటుంటాడు. మంచి పదవులు, మంచి పేరు, మంచి ప్రతిష్టలు, మంచి జీవితము కావాలని కోరుతుంటాడు. కానీ మంచి జ్ఞానము, మంచి నడత, మంచి బుద్ధులు కావాలని ఆశించడు. ఇవి మంచి గుణములు, మంచి నడతలు, మంచి ప్రవర్తన, మంచి జ్ఞానము ఆశించేటువంటిదే ఈ శ్రేయో మార్గము. అప్పటికప్పటికి పదవులను, గౌరవాలను, కేవలము కొన్ని కీర్తులను ఆశించేటువంటిది శ్రేయో మార్గము. పిల్లలను పిలిచి అధ్యాపకులు, విద్యార్థులారా, విద్య యొక్క పరమావధి ఏమని? విద్య యొక్క పరమావధి వినయమే. నమ్రతనే ప్రధానమైనటువంటి యొక్క దృష్టి, శీలమే ప్రధానమైన ప్రాణము. కనుక ఇవన్నీ కూడా నువ్వు పిల్లలకు బోధించి దీనికి శిక్షావల్లి అనేటువంటి పేరును పెట్టి దీనిని భవిష్యత్తునందు గృహస్థ మార్గంలో మీరు నిత్య ధర్మమును సత్య మార్గంలో అనుసరించాలని ప్రబోధిస్తూ వస్తుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ. మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించండి. ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కొను సత్యమును విడనాడకూడదు, ధర్మమును ఏమాత్రం కూడాను తప్పకూడదు. కానీ ఈ విధమైనటువంటి ప్రబోధనల చేత ఆనాటి విద్యార్థుల యొక్క హృదయమును పరిపూర్ణమైనటువంటి యొక్క తృప్తిని గావించి ధర్మ మార్గంలో ప్రవేశపెట్టి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలిగింది. ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము మానవత్వాన్ని దానవత్వంగాను పశుత్వంగా మారుస్తూ వస్తున్నాయి. కేవలం ఈనాటి విద్యను తెలివితేటలను మాత్రమే పెంచుతున్నది కానీ గుణములను మాత్రం పెంచటం లేదు. కృతజ్ఞతను చూపటం లేదు కానీ కృతజ్ఞులుగా తయారవుతున్నారు. కనుకనే ఇది విద్యకు విరుద్ధమైనటువంటి మార్గములు. నేను మొన్న చెప్పాను విద్య యొక్క ప్రోగ్రెస్ ఏమిటి అని. మేలు చేసిన వానికే కీడు చేయు, కూడుబెట్టిన వానినే కూలత్రోయు, విద్య నేర్పిన వారినే వెక్కిరించు. ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. ఈనాటి విద్యలలో ఈ విధమైనటువంటి వికారమైనటువంటి యొక్క స్వభావములు, వికృతమైనటువంటి యొక్క మార్గములు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి. ప్రతి మానవుడు కూడాను నీతి నిజాయితీ అని ప్రబోధిస్తున్నాడు, పదములు మాత్రమే ఉచ్చరిస్తున్నాడు. కానీ ఈతి నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయి హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే, చేతులంతయు స్వార్థంపు చేతలయ్యే. ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. కనుక పూర్వం ఈ విధమైనటువంటివి కాదు. సత్యం వద, సత్యమునే చెప్పాలి, ధర్మమునే చెయ్యాలి, తల్లిదండ్రులనే గౌరవించాలి. అది నీ ప్రధానమైనటువంటి కర్తవ్యము. ఎందుకు ఈ విధంగా చెయ్యాలి? భవిష్యత్తులో దీని ప్రతిబింబమే, దీని రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీ యొక్క జీవితంలో ఒక విధమైనటువంటి ఆదర్శంగా ఉంటాయి. ఈనాడు నీవు తండ్రిని అగౌరవించేస్తే నీ కుమారుడు నిన్ను అగౌరవిస్తారు. ఈనాడు నీవు నీ మిత్రుడిని మోసం చేస్తే రేపటి దినము నీ మిత్రుడు నిన్ను మోసం చేస్తారు. కనుక ఏమి చేస్తే అది దాని యొక్క రియాక్షన్ నీవు అనుభవించవలసి వస్తుంది. ఈనాడు నీవు తల్లిదండ్రులను గౌరవించినప్పుడు రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవిస్తారు. కనుక నీ భవిష్యత్తు యొక్క మంచి చెడ్డలు అన్నీ కూడాను వర్తమానంలో ముడిపడి ఉంటున్నవి. కనుక నీ భవిష్యత్తు యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను వర్తమానమునందు చక్కగా ముడి విప్పి దీని యొక్క ముక్తమైనటువంటి యొక్క స్వరూపమును చూపిస్తూ వచ్చింది తైత్తిరీయోపనిషత్తు. కనుక సర్వత్రా నిండినటువంటిది బ్రహ్మతత్వం ఒకటే. బ్రహ్మతత్వం అనగా ఏమిటి? విశాలమైనటువంటి యొక్క చైతన్యము. ప్రతి మానవుని యందు కూడాను ఈ చైతన్యం అనేటువంటిది సమంగానే ఉంటున్నది. ఈ చైతన్యం అనేటువంటిది కేవలము జగత్వ్యాప్తి అయినటువంటి చైతన్యం చేత ఒక సంకుచితమైనటువంటి చైతన్యంగా రూపొందుతూ వచ్చింది. మానవుని యందు ఉండినటువంటి చైతన్యము సంకుచితమైన చైతన్యము, సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యము విశాలమైనటువంటి ఇన్ఫినిట్ అనంతమైన చైతన్యము. ఆ అనంతమైన చైతన్యము లోపల ఈ సంకుచితమైన చైతన్యాన్ని మనము చేర్చుకోవాలి. సాధ్యమవుతుంది. ఇప్పుడు సర్వత్రా గాలి ఉంటుండాలి. ఒక బెలూన్ తీసి మనము దాంట్లో కూడా గాలి ఊపినాము. కానీ ఆ బెలూన్ను కట్టివేసినప్పుడు ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి బెలూన్ లో మాత్రమే పరిమితమై ఉంటుండాలి. సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క గాలి సర్వత్రా సంచరిస్తూనే ఉంటుండాలి. అయితే ఈ సంకుచితమైన ఈ పరిమితమైనటువంటి ఈ గాలి సర్వవ్యాపమైనటువంటి గాలిలో చేరాలన్నప్పుడు ఏమి చేయాలి? ఈ బెలూన్ అధికంగా ఊపుతూ పోయేటప్పటికి ఆ బెలూన్ లో బస్ట్ అయిపోయి ఆ బెలూన్ లో ఉండేటువంటి యొక్క సంకుచితమైన ఎయిర్
విశాలమైనటువంటి అనంతమైన ఏరులో లీనమైపోతుంది. అదే విధంగానే తన యందు దేహమనేటువంటి బెలూన్లో ఉండినటువంటి ఏరు చైతన్యము సంకుచితంగా ఉంటుండాలి. నేను నావారు అని సంకుచితమైనటువంటి యొక్క చైతన్యంగా ఉంటుండాలి. కానీ దీనిని అనంతంగా వ్యాపింపచేసుకొని ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అందరి యందు ఉండినటువంటిది నాలో ఉండినటువంటి ఆత్మనే. ఏకత్వం అనేటువంటి యొక్క భావాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి. ఇది అది ఒకటే, ఇది అది ఒకటే అని ఈ సమత్వంలో మనం అభివృద్ధి గావించుకుంటూ పోవటం చేత ఈ సంకుచితమైనటువంటి హృదయం అన్ని విధాలా చెదిరిపోయి అనేకత్వమైనటువంటి యొక్క చైతన్యంలో లీనమైపోతుంది. కనుకనే మనము ఈ సంకుచిత భావాలంతా కూడాను కేవలము ఒక దూరం చేసుకోవాలి. అనంతమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. అప్పుడే ప్రపంచం అనేటువంటిది చాలా సుఖశాంతులతో ఆనందాన్ని అందిస్తుంది. ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి యొక్క ఈ దురాచారములకు, దుష్కర్మలకు, దుష్ట ప్రవృత్తులకు మూల కారణము సంకుచితమైన భావమే. ఈ స్వార్థము స్వప్రయోజనమే దీనికి మూల కారణము. కనుకనే గుణమును పోషించుకున్నట్టుకు తగినటువంటి విద్యలు మన దగ్గర కనిపించటం లేదు. కేవలం గంధ పైత్రయం మాత్రమే మన దగ్గర కనిపిస్తుంటుండాలి. ఓన్లీ బుక్ నాలెడ్జ్. దీనివల్ల ప్రయోజనం ఏమి లేదు. మన ప్రాక్టికల్ నాలెడ్జ్ లో మనం ప్రవేశించాలి. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లో కొన్ని విధమైనటువంటి యొక్క అనుభూతులను కూడా మనం అందుకోవాలి. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని అనుభవించడానికి మొట్టమొదట పట్టుదల కావాలి, డిటర్మినేషన్ ఉంటుండాలి. అది లేకుండా మాత్రము ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని మనం ఏమాత్రం కూడా సాధించలేము. ఈనాటి విద్యార్థులందరూ కూడాను 99 భాగములు సూపర్ఫిషియల్ నాలెడ్జ్ లో నిలిచిపోతున్నారు. పుస్తకం మస్తకం, పుస్తకం మస్తకం, పుస్తకం మస్తకం, ఈ రెండింటిని మాత్రమే ఏకం చేసుకుంటున్నారు. ఏమిటి ఇది? ఇలాంటి విద్యల వల్ల దేశానికి కలిగేటువంటి ఉపకారం ఏమిటి? సమాజములకు ఏమి సహాయం చేస్తున్నది? ఏమాత్రము సహాయం లేదు. ఏ పని చేసినప్పటికీ తనకు, తన సమాజమునకు దీనివల్ల ఏ విధమైనటువంటి ఫలితం ఉంది అని విశాలమైనటువంటి భావంతో విచారణ సల్పాలి. కనుకనే పూర్వము ఋషులందరూ కూడాను ఈ ఉపనిషత్ కాలం లోపల పిల్లలను గృహస్థాశ్రమంలో పంపించే సమయం లోపల ఈ విశాలమైన భావాలంతా కూడాను వారి హృదయాలను నింపి పంపిస్తూ వచ్చారు. ప్రవర్తితవ్యం, ధర్మాన్న ప్రవర్తితవ్యం, ఉపయాన్న ప్రవర్తితవ్యం, స్వాధ్యాయాన్న ప్రవర్తితవ్యం అని ఈ విధంగా బోధిస్తూ వచ్చారు. నాయన మానవునికి కష్టములు సుఖములు వెంటాడుతుంటాయి. కానీ దానికి బెదరక, దీనికి చెదరక నీవు స్థిరంగా ఉంటుండు. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని మాత్రం తప్పవద్దు. నీ ధర్మాన్ని మాత్రం వీడవద్దు. నీ యొక్క హృదయాన్ని సంతృప్తి పరిచేటువంటి కాన్షియన్స్, అదే ఒక ఆత్మ ప్రతిజ్ఞ, దానిని మాత్రం నీ విడవద్దు. కనుకని ఆ కాన్షియన్స్ ని తృప్తిపరచాలి. ఈనాడు ఏ మానవునికి కూడాను ఆ కాన్షియన్స్ అనేటువంటిదే లేదు. దాన్ని తృప్తిపరచడం అంతకంటే ప్రయత్నం చేయటం లేదు. ఆత్మసాక్షి అని చెప్తూ వచ్చారు. కనుకనే ఫాలో ది మాస్టర్ అంటే నీ ఆత్మ, నీ కాన్షియస్ ని ఫాలో చేయి. ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్. ఇది నిజమైనటువంటి యొక్క జీవిత మార్గం. కానీ ఈ విధమైనటువంటి సత్యశక్తులు ఈనాటి విద్యలో ఎక్కడా కనిపించటం లేదు. కనుక విద్య అనగా ఆత్మ విద్యయే విద్య. కానీ ఈ అన్ని విద్యలన్నీ కూడాను ఇవన్నీ అపర విద్యలు, కేవలం పొట్ట కోసమై ఇది నేర్చేటువంటి విద్యలు. ఈ విద్యలు కూడాను అవసరమే. కానీ దీనితో పాటు బ్రహ్మ విద్య కూడాను, ఆత్మ విద్యను కూడాను మనం అలవర్చుకోవాలి. మానవులకు కేవలము శరీరము, ఇంద్రియములు ఇవి మాత్రమే ఉండినంత మాత్రమున ఆహారము, నిద్ర, భయ మైదునాలతో జీవితం సార్థకంగా గావించుకోవచ్చు. కానీ దీని అతీతమైన మనస్సు, బుద్ధి, ఆత్మ కూడా ఉంటుండాలి. వీటి యొక్క తృప్తిని కూడా కొంతవరకు మనకు దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఈనాటి మానవుడు కడుపు నిండుకు అన్నము, కంటి నిండుకు నిద్ర, ఇంటి నిండుకు పిల్లలు, ఇంత మాత్రమే చాలు, ఇదే జీవితం యొక్క పరమావధి అని భావిస్తున్నారు. ఇది ఒక విధమైనటువంటి యొక్క సంకుచితమైనటువంటి భావమే. దీనికంటే ఇంకా అతీతమైనటువంటిది ఉంటుండాలి. మానసిక తృప్తి అత్యవసరము. వీటి వల్ల మనకు మానసిక తృప్తి కలగటం లేదు. ఈ మానసిక తృప్తి కేవలము ఒక విధమైనటువంటి యొక్క శ్రేయో మార్గంలోనే మనకు సార్థకమవుతుంది. శ్రేయో మార్గములుగా దీనికి అతీతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావం రావాలి. ఇది మానవత్వానికంటే ఉన్నత స్థాయిని పొందేటువంటిది. అదే దివ్యమైనటువంటి యొక్క తత్వం. దివ్య భావమే మానవుని యందు లేకపోతే మానవత్వమే శూన్యమైపోతుంది. కనుక విద్యార్థులారా, మానవత్వాన్ని పెంచుకునేటువంటి యొక్క విధానాన్ని మనం గుర్తించాలి. మానవుడు మానవుడుగానే జీవించాలి. తోటి మానవుల్ని ప్రేమించలేని మానవుడు,
తల్లిని ప్రేమించలేని మానవుడు, భార్యను ప్రేమించలేని మానవుడు, మానవులను ప్రేమించలేని మానవులు భగవంతుని ఏ రీతిగా ప్రేమించగలరు? ఇది అసాధ్యము. కనుక మొట్టమొదట నీ తోటి మానవులను నీవు ప్రేమించడానికి ప్రయత్నించు. కేవలం ప్రేమ ప్రేమ అనేటువంటిది అప్పటికప్పటికి క్షీణించేటువంటిది కాదు. పెరిగి క్షీణించేటువంటి ప్రేమ ప్రేమనే కాదు, ఎప్పుడూ పెరుగుతూనే పోవాలి. ఇది అనంతమైనటువంటి తత్వము. దీనినే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. అంతేకాని ఈ లౌకికమైనటువంటి యొక్క దీనితో కాదు మనం ముడిపేసుకోవాల్సింది. ఇలాంటి పవిత్రమైన చిన్న చిన్న పదములతోనే తైత్రీయోపనిషత్తు విద్యార్థులకు చక్కని ఉపదేశం గావిస్తూ వచ్చింది. ఇంకను ఇందులో విద్యార్థులకు అవసరమైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు కూడాను ఇందులో ఉంటున్నవి. విద్యార్థులారా, కేవలము లౌకికమైన విద్యలే మీకు ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చండి. మానవత్వమున కంటే మించినటువంటి విద్య మరొక విద్య లేదు. మానవత్వం లేని విద్యలు ఎన్ని ఉండినప్పటికీ ప్రయోజనం లేదు. ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలము? తన్నొసటరాత తప్పింత ఎవరి వశము? చెడ్డ బుద్ధులు తల చేరలేని ఎండబారును బుద్ధులు బెండుబారు బండబారు. అలాంటి విద్యలు కాదు. ఈ లోక విద్యలు అత్యవసరమే, ఈ పరిశోధనలు కూడా అవసరమే. కానీ ఆధారమైనటువంటి విద్యను, మూలమైనటువంటి విద్యను, సూత్రమైన విద్యను, ఇది ప్రధానమైనటువంటి యొక్క ఆత్మభావంతో మనము అభ్యసించవలసిన విద్య. అదే మూలము. ఇదంతా స్థూలము. ఈ స్థూలమైనటువంటి దానికి మూలం లేకుండా స్థూలం ఉండగలదా? ఈ టంబ్లర్ ఇక్కడ నిలిచింది, ఇది కేవలం స్థూలము. ఈ టేబుల్ మూలం. ఈ టేబుల్ ఇక్కడ నిలిచింది, ఈ టేబుల్ కేవలం ఒక స్థూలము. కానీ ఆ భూమి మూలము. అట్లనే ఒకటి ఆధారము, ఒకటి ఆధేయము. ఆధారాన్ని వదిలిపెట్టి ఆధేయాన్ని పట్టుకొని మనము అవస్థలకు గురి అవుతున్నాం. కనుక ఆధారాన్ని ముందు ఆధారం చేసుకోవాలి. అది ఆత్మవిద్య. ఈ ఆత్మవిద్య వల్లనే సర్వమును గుర్తించడానికి వీలవుతుంది. ఒకదానిని తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వారు అవుతాం. అది యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈ సత్యాన్ని ప్రబోధించేటువంటిదే ఉపనిషత్తులు. ఈనాటి విద్యా విధానంలో ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రములు కానీ, వేదములు కానీ, ఇతిహాసములు కానీ, పురాణములు కానీ ఏమాత్రం కూడా బోధించేటువంటి యొక్క అవకాశములే లేకుండా ఉంటున్నాయి. మానవత్వంలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విలువలన్నీ కూడా అందులోనే ఉంటున్నాయి. ఆ విలువైనటువంటి యొక్క డైమండ్స్ వంటి ఈ మణులను మాత్రం విడిచిపెట్టి బొగ్గుల కోసమే ప్రాకులాడుతున్నారు. కనుక ఈ యొక్క బొగ్గులు ఏమాత్రం కూడా మనకు ప్రయోజనం లేదు. మనకు ఈ డైమండ్స్ ను మనం కొంతవరకు సంపాదించుకోవాలి. ఈ డైమండ్స్ ఎప్పుడు మనకు చెప్తుంది? ఈ లౌకికమైన విషయములందు మనస్సును నాశనం చేసినప్పుడు అప్పుడే డై మైండ్ ఈజ్ డైమండ్. కనుకనే మనము ఈ మనస్సును కొంతవరకు ఈ భౌతికమైనటువంటి వృత్తుల్లో కొంతవరకు తగ్గించుకోవాలి. ఎంత గొప్ప గొప్ప విద్యావంతులు లోకంలో ఉంటున్నారు, పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకుంటున్నారు, పెద్ద పెద్ద పదవులు కూడా పొందుతున్నారు. కానీ ఏమి ప్రయోజనము? ఈ లౌకిక విద్యలోందే మాత్రమే వాడి జీవితాన్ని అంకితం చేసుకుంటున్నారు. ఎంతకాలమైనప్పటికీ తిన్న కడుపుకే తింటున్నారు, కడిగిన ముఖాన్నే కడుగుతున్నారు. జీవితం యొక్క పరమావధి అంటే ఏమిటి? వారికి ఏం అర్థం కావటం లేదు. దండిగా డబ్బును సంపాదించవచ్చు, బ్యాంకుల్లో పెట్టుకోవచ్చును, ఇంకా అవసరమైతే విదేశాల్లో పెట్టవచ్చును. కాలం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటే అంతా ఎండిపోతుంది. ఈ ధనం ఏం చేస్తుండాలి? జ్ఞానధనాన్ని మనం సంపాదించుకోవాలి. దివ్యమైనటువంటి యొక్క ఉత్పత్తి స్థానాన్ని మనం సంపాదించుకోవాలి. అది అయినటువంటి విద్యాధనము. విద్యాధనము చెడేటువంటి పదార్థం కాదు. ఈ యొక్క విద్య చెడిపోయేటువంటి విద్య. పరీక్షల నిమిత్తమే రాత్రింపగలు పాటుపడి చదువుతున్నారు. ఆ గ్రంథంలో ఉండినటువంటి విషయాలంతా కూడా మస్తకం చేర్చుకుంటున్నారు. ఎగ్జామినేషన్ హాల్ లేకపోతున్నారు. హెడ్ లో ఉన్నదంతా పేపర్లో గుమ్మరించి ఎంటీ హెడ్ తో ఇంటికి వస్తున్నారు. ఏమి ప్రయోజనము? ఒక వారమైన తర్వాత ఆ క్వశ్చన్ కు తిరిగి మరి అడిగితే దానికి ఆన్సర్ చిక్కదు వీడి దగ్గర. ఇది తాత్కాలికమైనటువంటి యొక్క పరీక్షల యొక్క పట్టమును కట్టుకునే కోసమని చదువుతున్నారు. ఇలాంటి విద్యల వల్ల లోకానికి ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. ఏదో మీ పొట్టలు మీరు నింపుకోవచ్చును, మీ కుటుంబాలు మీరు పోషించుకోవచ్చును, తప్ప జగత్తులకు ఏమాత్రము ఉపయోగం లేదు. జగత్ కళ్యాణాన్ని కోరాలి విద్యార్థులు ఈనాడు. అందువల్లనే విద్యార్థుల్లో ఉన్నటువంటి వివేకం క్షీణించిపోయింది. విశాల హృదయం అంతా కూడా నాశనమైపోయింది. స్వార్థము సప్రయోజనం చేతనే అల్లర్లు జరుగుతూ వస్తున్నాయి. కనుకనే లోకం అశాంతిమయమైపోతుంటుంది. గురువు అంటే విశ్వాసం లేదు, గురువు అంటే గౌరవం లేదు,
తల్లిదండ్రులంటే ప్రేమ లేదు, ప్రజలంటే అభిమానం లేదు. ఏమిటి ఇంక నీవు మానవత్వం? ఎక్కడ ఉంది నీలో మానవత్వం? కనుక మొట్టమొదట మానవత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి చదువులు చదవాలి. ఒక పశువులైనా ఒక సీజన్ రీజన్ ఉంటుంటుంది. ఈనాటి మానవునికి నో సీజన్ నో రీజన్. కనుక పశువులే మేలు కదా. అవి ఏ యూనివర్సిటీకి పోతున్నాయి, ఏ డిగ్రీస్ పొందుతున్నాయి, ఏ అధికారం చేపడుతున్నాయి, ఏమిటి లేదు. కానీ అవే కొన్ని మొరాలిటీని సంపాదించుకుంటున్నాయి. ఇది కాదు. ఈనాటి విద్యార్థులందరూ కూడాను నీతి నిజాయితీలను పెంచుకోవాలి, మానవతా విలువలు అభివృద్ధి గావించుకోవాలి. సైన్స్ పైకి ఎగిరిపోతుండాలి, ఆకాశానికి ఎగిరిపోతుండాలి, కానీ సెన్స్ కిందికి దిగిపోతున్నాయి. ఇది ఆ సైన్స్ యొక్క డెవలప్ కాదు 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 కాదు. సెన్సెస్ ను అదుపులో పెట్టుకోవాలి. ఇది ఎన్ని విధముల లక్షల మేలు అంతరిక్షయానం పోతున్నాడో హృదయాంతరానికి హాపించైనా పోవటం లేదు. ఇది కాదు మనం చేయవలసినటువంటిది. హృదయ పరిశీలన జరపాలి. మన అంతరాత్మను మనం సాక్షిగా పెట్టుకోవాలి. అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మనలో ఆవిర్భవిస్తుంది. విద్యార్థులారా, భక్తి ప్రపత్తులనగా కేవలము భజనలు చేయటము, పూజలు చేయటము ఇంత మాత్రమే కాదు. హృదయ విశాలతను గావించుకోవాలి, శాంత సహనాలు పెంచుకోవాలి, పవిత్రమైన ప్రాణ సమానమైన ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి. ప్రేమ లేకపోతే జీవితమే లేదు, లివింగ్ డెత్. కనుక ప్రేమ అత్యవసరము. ప్రేమ ముదిత మనసి కహో రామ 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 శ్రీ రామ రామ రామ. मुदित मनस कहो राम 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 श्री राम राम राम. कटे दुख मिटे एक राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा सब ही राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम.